నమస్కారం అండి. నాకు వాస్తుపరంగా చాలామంది ఫోన్ చేసి ఈ ఉత్తరం ఫేస్ ఉంది ఒకటి, దానికి మధ్యన రోడ్ వచ్చి దీనికి తగులుతుంది మధ్యన, దీన్ని కొనొచ్చా లేదా అని అడుగుతుంటారండి. నేను వారికి ఇది కొనుక్కోవచ్చు, కాకపోతే దీన్ని 2 పార్ట్స్గా విభజించాలని చెప్పడం జరిగిందండి. అది ఎందుకంటే మధ్యలో ఇలా వీధిపోటు రావడము అది అంత మంచిది కాదండి. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి? దీన్ని మనము 2 ప్లాట్లుగా విభజించాలండి. ఈ ఉత్తరము పోటు ఏదైతుందో దీన్ని ఇలా విభజించాలి. ఇప్పుడు ఈ వీధి పోటు అనేది ఈ ప్లాట్కి ఉత్తర ఈశాన్యం వీధి చూపుగా మారింది. అంటే ఉత్తరం వీధి చూపు సిరికి స్త్రీకి చాలా మంచిగా పనిచేస్తుందండి. అంటే మంచి ఆర్థికాదాయము, స్త్రీలు సుఖ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇది చాలా మంచి వీధి చూపు అవుతుంది. ఎప్పుడైతే మనము ఈ పాటుని ఇలా డివైడ్ చేసినప్పుడు ఇది ఉత్తర ఈశాన్యం వీధి చూపుగా మారుతుంది. అప్పుడు మనము ఇక్కడ ఒక గేటు పెట్టుకొని దీనిని ఈ ఇంట్లో మనము ఈ ప్లేస్లో మనము ఇల్లు కట్టుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనము వేరే వారికి అమ్ముకోవాల్సిన అవసరం లేదండి. దీనికి కూడా ఒక గేటు ఇక్కడ పెట్టుకొని దీన్ని హెచ్చుదొడ్డిగా మనము దీన్ని మనమే యూజ్ చేసుకోవచ్చండి. అప్పుడు తప్పేమీ ఉండదు. ఇది చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. కానీ ఇలాగే మాత్రం ఉంచుకోవద్దు. దీనికి ఇక్కడ ఒక గోడ కట్టాలి. ఇది సపరేట్గా ఉండాలి, ఇది సపరేట్గా ఉండాలి. దీనికి ఇక్కడ గేటు పెట్టాలి, దీనికి ఇక్కడ గేటు పెట్టినప్పుడు ఇది హెచ్చుదొడ్డుగా తయారవుతుంది. మనకు ఇది పశ్చిమ భాగంలో ఉన్న ఈ ఇంటికి హెచ్చుదొడ్డి తూర్పు భాగం అవుతుంది. కాబట్టి మనం దీన్ని మనమే వాడుకోవచ్చండి. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఎవరికైనా ఇలాంటి ప్లాటు మీకు కొనాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసి ముందుగా ఇలా డివైడ్ చేయండి. రిజిస్ట్రేషన్ కూడా ముందుగా ఈ ప్లాటును చేయండి, తర్వాతనే ఈ ప్లాటు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అప్పుడు మనకు ఎలాంటి కూడా నష్టము కష్టము ఉండదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు ఎవరైనా వాస్తుపరంగా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉందండి. నా పేరు బిఎన్ రెడ్డి. హైదరాబాద్లోని ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీరు ఎప్పుడైనా నాకు కాంటాక్టు వాస్తుపరంగా ఏదైనా సమస్యలు ఉంటే కాంటాక్ట్ కావచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.